అధ్యక్ష, ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు అనేకమైన మహిళల రక్షణ గురించి, వాళ్ళ తాలూకు అభివృద్ధి గురించి చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ అతి ముఖ్యమైన మహిళలకు ఈరోజు సామాన్యుల నుంచి ధనవంతుల వరకును ఈ మద్య నిషేధం అనేది మొట్టమొదటి సంతకంగా చెప్పి ఈరోజు బెల్ట్ షాపులను పెట్టి వీధి వీధి వాడవాడలా కూడా బెల్ట్ షాపులు పెట్టడం, అలాగే బార్లని 12 గంటల వరకు తెరిచి ఉంచడం, మంచినీళ్ళు ప్రాయంగా మంచినీళ్ళు కూడా దొరకని ప్రాంతాలు ఉన్నప్పటికీ బెల్ట్ షాపుల ద్వారా, ఈ బార్ల ద్వారా చాలా కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది అధ్యక్ష. అటువంటిది ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బెల్ట్ షాపులు నియంత్రించలేకపోతున్నారు. అలాగే మహిళలు చాలామంది ప్రతిరోజు మా దగ్గర మొరపెట్టుకుంటున్నారు, నువ్వు మద్యపాన నిషేధాన్ని ఎందుకమ్మా ఇంతలాగా కట్టడి చేయలేకపోతున్నారు, మీరు మహిళా ఎమ్మెల్యేలు అడగడం జరుగుతుంది అధ్యక్ష. మేమేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పినప్పటికీ వారి కుటుంబాలు అస్తవ్యస్తం అవుతుంటే, అదే కాకుండా ఈరోజు ఈ అకృత్యాలకు కారణం నేను వెళ్తున్నప్పుడు కూడా చూస్తుంటాను అధ్యక్ష. రోడ్ల పక్కన ఏ కాణాలున్నా అక్కడ ఆగి బైకుల మీద తాగుతున్నారు అధ్యక్ష, పబ్లిక్గా. అలాగే కార్లు ఆపి తాగుతున్నారు అధ్యక్ష. అటు నుంచి వెళ్ళే ఆటోల్లో ఉన్న వాళ్ళు కానీ, స్కూల్ నుంచి వెళ్ళే వాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసి వెళ్ళే వారికి, ఒంటరిగా వెళ్ళే స్కూటర్లో వెళ్ళే వారికి కానీ, అమ్మాయిలు పట్ల కూడా వాళ్ళు అనేక రకమైన హేళన చేస్తూ, వాళ్ళని కామెంట్ చేస్తూ, వాళ్ళని ఏదో రకంగా కించపరిచి వేధించే కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి వేధింపులకు గురయ్యి పోలీస్ స్టేషన్లకు వెళ్తే అది ఆడవాళ్ళు సక్రంగా ఉండటం లేదు, అందుకేనని అనేసి వాటిని ఎఫ్ఐఆర్లు కానీ వాళ్ళ తాలూకా కంప్లైంట్లు కూడా తీసుకొని పరిస్థితి పోలీసు స్టేషన్లో జరుగుతుంది అధ్యక్ష. అనేక రకాలుగా మహిళల పట్ల ఇటువంటి చర్యలు జరుగుతున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో చట్టాలు చేయకపోవడం, ఇంకా దాన్ని అమలు చేయాలన్న ఆలోచన ఇంకా చేస్తామనడం కూడా ఒక రకంగా బాధాకరం అధ్యక్ష. అంతేకాకుండా ఇంకా మహిళల కోసం బంగారు తల్లి అనే పథకాన్ని మహాలక్ష్మి పథకంగా మార్చామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అది ఇంతవరకు కూడా దాన్ని అమలు చేయలేదు. అలాగే 2 ఆడపిల్లలు ఉంటే 5,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ఆ పథకాన్ని కూడా ఇంతవరకు నీరుగార్చారు అధ్యక్ష. అదేవిధంగా ఇంకొకటి అధ్యక్ష, భ్రూణ హత్యలు అలాంటివే చిన్నపిల్లలు కూడా ఎక్కువ మంది మన రాష్ట్రంలోనే చనిపోతున్నారు అధ్యక్ష. అదే కాకుండా మహిళల గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మనము జనరల్గా ఆలోచిస్తాము, ధనిక మధ్య పేద తరగతి మహిళలు అని ఎప్పుడు అంటుంటారు అధ్యక్ష. దాని తాలూకా బాధలు మాత్రం ధనికులకు ఒక రకంగా ఉంటే, పేదవారికి ఒక రకంగా ఉంటే, మధ్యతరగతి మహిళల గురించి కానీ, మధ్యతరగతి ప్రజలతో ఉన్న జీవన విధానం గురించి కానీ ప్రభుత్వాలు ఏవొచ్చినా సరే వాటిని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి వారికి ఏదో ఒక మేలు చేద్దామని అనుకున్న పరిస్థితులు లేవు అధ్యక్ష. గతసారి మాత్రం రాజీవ్ గృహ కల్పన అనేది, రాజీవ్ గృహాలు అని కూడా చేసినవి మధ్యతరగతి ప్రజల గురించి ఆ రోజు ఆలోచన చేశారు అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు కూడాను మధ్యతరగతి మహిళలుగా బాధపడుతున్నారు. ఎందుకంటే వారి కుటుంబంలో ఫీజు రీయింబర్స్మెంట్ కూడా సక్రమంగా జరగని కారణంగా వాళ్ళు సరిచాలని జీతాల మధ్య వాళ్ళ మధ్యతరగతికి ముందుకు పిల్లల్ని బాగా చదివించుకోలేక, అలాగే పేదలతో సహంగా మామూలు బడులు చదివించుకోలేని పరిస్థితుల్లో సతమతం అవుతున్నారు అధ్యక్ష. అటువంటి మహిళల గురించి కూడా ప్రభుత్వం చేయూతనిచ్చి వారికి ఏదో రకమైన ఆసరా కల్పించే కార్యక్రమం కూడా చేయాలనేసి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఈ బెల్ట్ షాపుల్ని నియంత్రించే ఆలోచన మాత్రం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గిరిజన ప్రాంతాల్లో కూడా సారా పేరుతో, నాటు సారాతో పాటు ఇది కూడా అమ్ముతున్నారు. దానికి కూడా ఎక్సైజ్ దాడుల పేరుతో వేధించుతున్నారు. అమాయకులైన గిరిజనులు కానీ అడ్డుకుంటున్నారే తప్ప వాటిని ప్రోత్సహించే వారిని మాత్రం అరికట్టలేకపోతున్నారు. దాన్ని కూడా సక్రమంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో 4 డిపార్ట్మెంట్లు వేసామన్నారు, రెవెన్యూ వాళ్ళు అన్నారు, పోలీసు వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి వేధింపులు గురి చేస్తున్నారే తప్ప సక్రమంగా వాటిని అరికట్టే చర్యలు, అవగాహన సదస్సులు పెట్టడం లేదు అధ్యక్ష.